హలో గాయస్, గుడ్ ఈవినింగ్ గాయస్. నేను ఈరోజు ముందు చేశాను, రెడీ చేసిన సామానము సపరేట్ పెట్టలేదు, మీకు చూపించలేదు, అయినా నేను చెప్తున్నాను వినండి. ఫస్ట్ మనము ఇది చైనీస్ నూడిల్స్ అనమాట. ఏ విధంగా చేస్తారో నాకు తెలిసిన విషయము నేను చెప్తున్నాను, ఆలకించండి. ఏంటంటే ఫస్ట్ మనము ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకొని తర్వాత తెల్లుల్లిపాయ కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని సపరేట్ ఉంచాలి. తర్వాత ఏమో కొద్దిగా ఇదేంటి స్ప్రింగ్ ఊనియన్ ఒకటి ఒక కొద్దిగా, తర్వాత ఏమో కుస్బూరా కొదర, తర్వాత ఏమో మీట్ కీమా కొద్దిగా మంచిగా కడిగేసి సపరేట్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసి తర్వాత ఏమో ఉల్లిపాయలని తెల్లుల్లిపాయ కొద్దిగా గుండ చేశాను కదా, అది వేసి కొద్దిగా బ్రౌన్ కలర్ అయిన తర్వాత మన మిక్స్ మసాలా ఉంటుంది, గరం మసాలా కొద్దిగా వేస్తారు, పసుపు, ఉప్పు, సాల్ట్ ఇవన్నీ వేసిన తర్వాత కీమా వేయాలి. ఫస్ట్ మీట్ కీమా వేసినాను. మీట్ కీమా వేసిన తర్వాత కొద్దిగా బ్రౌన్ కలర్ అయిన తర్వాత క్యారెట్, తర్వాత సిమ్లా మిర్చి, పిల్ బిగ్గు, తర్వాత ఏమో మనకి ఇది ఉంటుందంటే మళ్ళీ వేసుకోవచ్చు, మనకి పసోలియా ఇంత బీన్స్ కూడా వేసుకోవచ్చు, చిన్నగా కట్ చేసి. నేను వేయలేదు. ఈ విధంగా మంచిగా వేగిన తర్వాత మీట్ అంతా బ్రౌన్ కలర్ అయిన తర్వాత అరగంట తర్వాత వెజిటేబుల్ వేయాలి. అరగంట అప్పటికి బాగుంటుంది, లేదంటే వెజిటేబుల్ ఇది అయిపోతుంది అనమాట. వేసిన తర్వాత ఇప్పుడేమో కొంచెం ఒక అరగంట మీడియం ఫ్లేమ్లో ఉంచి మెల్లగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత అనమాట మళ్ళీ ఇప్పుడు నూడిల్స్ ఉడకబెట్టుంటాను కదా, నూడిల్స్ ఉడకబెట్టుంటాను, ఇవి వేస్తామన్నమాట. ఈ ప్యాకెట్ నూడిల్స్ వేసి నూడిల్స్ ఉడకబెట్టిన తర్వాత సాల్ట్ వేసి కొద్దిగా స్టీనర్లో పెట్టి మంచిగా కడిగి మళ్ళీ చల్లగా వాటర్తో కడిగి తర్వాతకేమో దీంట్లో మిక్స్ చేస్తానమాట. మిక్స్ చేసిన తర్వాత సోయా సోసు కొద్దిగా ఇది ఉంటుంది అనమాట, హాట్ సోసు కొద్దిగా ఇవన్నీ మిక్స్ చేసి మంచిగా కలపాలి అనమాట. ఇది ఈ చైనీస్ నూడిల్స్ నేను చేసిన పద్ధతి. ఈ వీడియో మీరు నచ్చినట్లయితే నాకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. హలో గాయ్స్, బాయ్.